కీర్తనలు 76వ అధ్యాయం. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామం గొప్పది. షాలేములో ఆయన గుడారమున్నది, సీయోనులో ఆయన ఆలయమున్నది. అక్కడ వింటి అగ్నిబాణములను, కేడెములను, కత్తులను, యుద్ధాయుధములను ఆయన విరగగొట్టెను. దుష్టమృగములందు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయులు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నుండి ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవ, నీ గద్దింపునకు రథసారథులకు గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిన నిలవగలవాడెవడు? నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడజేసితివి. దేశములో శ్రమనందిన వారిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. ఇక్కడ ఈ కీర్తనకర్త కూడా ఆసాపు రచించినటువంటి కీర్తన లేక గీతము రెండుగా చెప్పబడ్డాయి. సో ఈ కీర్తన యొక్క నేపథ్యం కూడా మనం 2వ రాజులు గ్రంథం 19వ అధ్యాయంలో అషూరు రాజు అయినటువంటి సెన్హెరీబు, అతని సేనాధిపతి అయినటువంటి రబ్షకే వచ్చి గర్వపు మాటలు మాట్లాడి హిజ్కియాను బెదిరించి, వారు చేసినటువంటి అంతకు మునుపు ఎవరినైతే రాజులను ఓడించారో దాని ప్రకారంగా అటువంటి బలం చేతనే మరలా వచ్చి యూదా రాజును కూడా ఓడించి దాన్ని అంతటిని ఆక్రమించుకుంటామని చెప్పినటువంటి మాటలకు సందర్భంగా హిజ్కియా, ప్రవక్త అయిన యెషయా వీరందరూ కూడా దేశమంతా కూడా కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించున్నాడు. అది మనం 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో చూడవచ్చు. 2వ రాజులు 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి అషూరు రాజును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కీడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గమునని అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృతకళేబరములైండిరి. అషూరు రాజైన సెన్హెరీబు తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలెకును, షరెరెజరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఎసర్హద్దును అతనికి మారుగా రాజాయను. ఆ సందర్భంలో దేవుడు ఆకాశములో నుండి తీర్పు తీర్చినటువంటి విధానాన్ని గురించి రాజైన హిజ్కియా ఆ కీర్తన గ్రంథకర్త ఆసాపు ఆ సందర్భంలో జరిగిన దానిని కీర్తనకర్త అయినటువంటి ఆసాపు ఈ కీర్తనలో ప్రభువు చేసిన కార్యం గురించి వర్ణించుతున్నాడు. దీనికి ఇంకొక కీర్తన కూడా మనం చూడవచ్చు. కీర్తన 46వ అధ్యాయంలో 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఉదయమున లేచి మరి రాజైన హిజ్కియా అతని సైన్యమంతా కూడా చూచినప్పుడు 185,000 మంది అషూరు సైనికులు చనిపోయినారు. ఎందుకనంటే దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఇక్కడ మనం చదివినటువంటి 76వ కీర్తన 1వ అధ్యాయంలో యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది, షాలేములో ఆయన గుడారమున్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. ఆ విషయాన్ని ఇక్కడ 46వ అధ్యాయంలో కూడా మనం చూడవచ్చు. చూడండి, ఇంకా 3వ వచనంలో, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టెనను, ఆ పొంగునకు పర్వతముల కదిలినను మనము భయపడం. ఎందుకనగా అంత గొప్ప సైన్యంతో వచ్చినటువంటి అషూరు రాజును ఓడించగలిగినటువంటి ధైర్యము, శక్తి హిజ్కియాకి స్వయంగా లేదు. కానీ
వారందరూ కూడా దేవుడి మీద ఆధారపడటం ద్వారా జరిగిన విషయాన్ని గమనించి ఈ కీర్తన 46వ కీర్తన కూడా అదే సందర్భంలో రచించిన వాడుగా మనం చూడవచ్చు. తర్వాత 8వ వచనంలో, అదే అధ్యాయం 46వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడడి, ఆయన భూమి మీద నాశనమును కలుగు చేయవాడు. ఆయన జరిగించినటువంటి వధను మీరందరూ వచ్చి చూడండి అని చెప్పి ఆ కీర్తనకర్త 46వ కీర్తనకర్త పాడుతున్నాడు. అది కూడా కోరాహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఇక్కడ మనం చదివినటువంటి ఈ కీర్తన యొక్క నేపథ్యంలో కూడా మనం అది అషూరు రాజు ఈ 1వ వచనం నుంచి 12వ వచనం వరకు అతని జీవిత కాలంలో అషూరు రాజును ఓడించి రాజైన హిజ్కియా అతని వారందరూ కూడా ఏ విధంగా స్తుతి గీతాలతో ప్రభువును ఆరాధించున్నారో దాని సందర్భంగా రాయబడినటువంటి కీర్తనలో మనం కొన్ని విషయాలు చూడవచ్చు. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలు ఆయన నామం గొప్పది. ఆ విధంగా ఆ రాజు ఓడించబడటం ద్వారా వారి దేశంలో జరిగినటువంటి మరింత అధికంగా ప్రఖ్యాతిగాంచిన ఆయన నామాన్ని గురించి ఆసాపు రాస్తున్నాడు. తర్వాత షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ఈ షాలేం అనగా సమాధానము, అక్కడ ఆయన యొక్క గుడారం ఉన్నది. అనగా దేవుడు ఎక్కడ వారి మధ్యలో ఉంటాడో వారి మధ్యలో సమాధానకర్త యొక్క దేవుడు వారిని కాపాడి భద్రపరిచేవాడుగాను, నిత్యము ఆయన యొక్క సమాధానాన్ని ఆ దేశం మీద ప్రజల మధ్యలో ఉంచేవాడుగాను ఉన్నాడు. సియోనులో ఆయన ఆలయం ఉన్నది, అంటే ఆయన నివసించే స్థలం. కీర్తనలు 132వ అధ్యాయం 12-13. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను. కనుక ఆయన దానిని ఏర్పరచుకున్నాడు కనుక అది ఆయన ఆలయంగా ఉండే స్థలం కనుక దానికి చలనం లేదు. మనం చదివిన 46వ కీర్తనలో కూడా అదే చదువుతున్నాం. ఇంకొకసారి ఆ వచనం చూద్దాం. 5వ వచనంలో, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. తర్వాత 76వ అధ్యాయం 4వ వచనంలో, దుష్టమృగములను పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు. కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు, వారు నిద్ర నొంది ఉన్నారు. పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను. యాకోబు దేవా, నీ గద్దింపునకు రథ సారథులకు గుర్రములకు నువ్వు గాఢ నిద్ర కలిగెను. నీవే భయంకరుడవు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడెవడు? అనగా ఈ లోకంలో ఉండేటువంటి ఈ దుష్ట మృగముల ఉండు పర్వతముల సౌందర్యము కంటే నువ్వు అధిక తేజస్సు గలవాడు. ఎవరైతే మృగముల యొక్క స్వభావం కలిగి రాజుగా వచ్చి వీళ్ళందరినీ కూడా బెదిరించి రాజ్యాన్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఆక్రమించాలని చూచున్నారో వారందరికంటే కూడా నువ్వు అధికమైన తేజస్సు కలిగిన వాడు. కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు. ఏ విధంగా అషూరు రాజు ఓడించబడ్డాడు. తర్వాత రథసారథులు వారందరూ నిద్ర నొంది ఉన్నారు. రథసారథులకు గుర్రములకు గాఢ నిద్ర కలిగిన. ఒక్కరోజు ఒకే దూత ఒక రాత్రి మొత్తం ఇచ్చి అందరినీ కూడా చంపివేసినాడు. నీవే భయంకరుడువు. నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవాడు. కనుక దేవుడే అది ఆయన కోరుకునే స్థలం కనుక ఆయన దానిని భద్రపరుస్తాడు. కనుక ఆయన పరలోకము నుండి దిగివచ్చి తన దూతను పంపి తన యొక్క ప్రభావాన్ని తేజస్సును బయలుపరిచి తను విశ్వసించిన బిడ్డలకు వారు జయం పొందగలిగేటట్లుగా భద్రతను కాపుదలను వారికి అనుగ్రహించున్నాడు. తర్వాత 9వ వచనంలో, దేశంలో శ్రమనొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకున్నారు. ఆ సందర్భంలో జరిగిన విషయాన్ని కీర్తనకర్త ఏ విధంగా పోలుస్తున్నాడంటే అది దేవుని యొక్క తీర్పుకు సూచన దినంగా ప్రకటిస్తున్నాడు. సో అన్యాయంగా ఏమాత్రం కూడా కారణం లేకుండానే వచ్చి యూదా రాజును ఓడించి తనకున్న బలాన్ని ప్రకటించుకోవాలని చూసినటువంటి అషూరు రాజుకి న్యాయపు తీర్పు దేవుడు తీర్చున్నాడు. చిన్నప్పుడు భూమి భయపడి ఊరుకున్నాడు. అంటే ఇంకా ఎవరు ఏమీ మాట్లాడలేనటువంటి స్థితిలోనికి దేవుడు ఆ స్థితిని తీసుకొచ్చాడు. తర్వాత నరుల ఆగ్రహం నేను స్తుతించను. అంటే
ఈ అషూరు రాజు కానీ ఇంకా మిగిలినటువంటి వారు ఎవరైతే యూదారాజు మీదకి వచ్చినారో వారు విడుదల పొందిన తరువాత వారి యొక్క ఆగ్రహాన్ని బట్టి వీరు ప్రభువుని స్తుతించున్నారు. తర్వాత అంటే వాళ్ళ యొక్క ఆగ్రహం ద్వారా వీళ్ళందరూ కూడా దేవుని యొక్క గొప్ప విడుదలను, దేవుని యొక్క ప్రభావాన్ని చూడగలిగి ఉన్నారు కనుక దేవుడు వాగ్దానం చేసిన విధంగా ఆయన యొక్క షాలేములో ఆయన గుడారము, సియోనులో ఆయన ఆలయాన్ని ఆయన చేతుల మీదుగా భద్రపరచబడి వారి మధ్యలో నివసించుట అనేటువంటి దానిని అనుభవించున్నారు కనుక వారు ఆయనను స్తుతించున్నారు. తర్వాత నరుల ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. అంటే ఏదైతే మేము భరించలేమో, ఎంతవరకు వీళ్ళు వచ్చారు, హిజ్కియా వాళ్ళందరూ కూడా వారి బెదిరింపుల వరకు మాత్రమే వారు సహించగలిగారు, యుద్ధంలోనికి వెళ్ళలేదు. ఆ యుద్ధం అనేటువంటి శేషాన్ని దేవుడు దాన్ని తొలగించాడు. వారు నరుల ఆగ్రహం అంటే వారు ఎదిరించి బెదిరించి మేము మిమ్మల్ని ఓడించిపోతున్నాము, మీరు మాకు లోబడండి అనేటువంటి ప్రకటన చేసినప్పుడు ఆ ఆగ్రహాన్ని చూచి దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను స్తుతించి ప్రార్థించి ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసుకుని ఉన్నారు. ఏదైతే ఇంకా మిగిలినటువంటి ఉగ్రతలు ఉన్నాయో, ఆగ్రహం ఉందో నరుల యొక్క, దాన్నంతటిని కూడా వీళ్ళ పక్షంగా దేవుడు ధరించుకొని ఆయనే స్వయంగా వారి పక్షంగా యుద్ధం చేసి వారికి జయాన్ని అనుగ్రహించున్నాడు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుటే కనుక ఆయన మీరు కొనియాడదగిన, స్తుతించదగిన, నమ్మదగిన, మరి మన యొక్క ఆపత్కాలంలో నమ్మదగినటువంటి సహాయం అయినాడు కనుక మీరు ఆయనకు చెల్లించవలసిన మొక్కుబడులను చెల్లించుడే. అంటే రాజు చెల్లించడం మాత్రమే కాకుండా రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా ఆ విధంగా ఉత్తేజపరుచుతున్నాడు. 12వ వచనం, అధికారుల పొగరును ఆయన అణిచివేయవాడు, భూరాజులకు ఆయన భీకరుడు. కనుక వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళకున్నటువంటి అధికారాన్ని బట్టి మిడిసిపడేవారుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించి భూరాజులందరి యొక్క హృదయాలలో దేవుని యొక్క భయాన్ని కలుగు చేసిన వాడుగా ఈ కీర్తనలో రాసినాడు. కానీ ఇది ప్రవచన రూపంగా కూడా ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు మునుపు యెరూషలేము అన్యజనుల దండ్ల చేత చుట్టబడుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారు మన ప్రభువుని తృణీకరించి ఆయనను సిలువ వేసినారు. మన ప్రభు 3 రోజున తిరిగి లేచి పునరుద్ధానుడై మహిమపరచబడి తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. ఆయన మరలా తిరిగి వస్తానని మనందరికీ ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా తిరిగి రాబోతున్నాడు. తిరిగి వచ్చినప్పుడు ఆయన తన రాజ్యాన్ని స్థాపించేవాడిగా ఉన్నాడు. స్థాపించినప్పుడు యెరూషలేము యెరూషలేము పట్టణము ఆయనకు అది ప్రపంచ రాజధానిగా చేయబడి ఇశ్రాయేలీలందరూ కూడా ఆయనను అంగీకరించి వారందరూ కూడా ప్రభువుని ఆరాధించి వారు ద్వారా ఈ భూలోకమంతటిని ఏలబోయేటువంటి పరిస్థితిని మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో స్థాపించబోతున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా భూలోకంలోని జనములన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడను. తర్వాత దావీదుకి ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఆయన రాజదండము నిరంతరముండును, ఆయన సింహాసనము నిరంతరము ఉండును అని చెప్పబడినటువంటి వాగ్దానం ఇప్పుడైతే తొలగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరి అపోస్తలుల కార్యంలో చెప్పబడినట్లుగా పడిపోయిన దావీదు గుడారమును నేను మరలా తిరిగి నిలవబెట్టెదను. అలా నిలవబెట్టబడిన సందర్భంలో మరలా ఆయన యొక్క ఆలయం గుడారం షాలేములోను ఆయన యొక్క ఆలయం సియోనులోను స్థాపించబడుతుంది. ఆ స్థాపించబడేటువంటి సందర్భంలో ఇశ్రాయేలు వారు ప్రభువుని సంపూర్ణంగా మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయనను అంగీకరించేవారుగా చేయబడతారు. చూడండి, దానికి సందర్భంగా కొన్ని జకరియా పుస్తకం 12వ అధ్యాయం 2వ వచనం, నేను యెరూషలేమును చుట్టూనున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోచున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడి వేయగా అది యూదా మీదకని వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు.
తర్వాత 4వ వచనం, ఇదే యెహోవా వాక్కు, ఆ దినమందు నేను గుర్రములన్నిటికీ బెదరును, వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును. యూదా వారి మీద నా దృష్టి ఉంచి జనముల గుర్రములన్నిటికీ అంధత్వము కలుగజేతును. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేములోని నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకున్నట్టు వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకుందరు. సో ఇప్పుడు ఇది జరగబోయేటువంటి విషయం. ఆ రోజున వారు పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరిగి ఆ పట్టణం మీదకి వచ్చేటువంటి అనేక మంది రాజులకు, రథసారులకు, గుర్రములకు కూడా అంధత్వాన్ని కలుగజేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదివిన దాంట్లో కూడా చూడండి, 76వ అధ్యాయం 6వ వచనంలో, యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగను, నీవే భయంకరుడు. తర్వాత జకర్యా పుస్తకం 14వ అధ్యాయం, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడను. ఎలయనగా యెరూషలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడను, ఇండ్లు కొల్లపెట్టబడను, స్త్రీలు చెరపబడుదురు, పట్టణములో సగం మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించు వారు నిర్మూలం కాకుండా పట్టణములో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధం చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయను. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టునకు నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణపు తట్టుకు జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఆ విధంగా ఆ దినాల్లో జరగబోతున్నది. అప్పుడు వారి మీదకి వ్యతిరేకంగా లేచినటువంటి అన్యజనుల దండ్లన్నిటినీ కూడా ఓడించి యూదా వారికి విజయాన్ని అనుగ్రహించి వారి మధ్యలో తన యొక్క రాజ్యాన్ని ప్రకటించి స్థాపించబోయేటువంటి వాడుగా మన ప్రభు ఉన్నాడు. ఆ దినాల్లో చూడండి, కీర్తన 118వ అధ్యాయం. ఇక్కడ అటువంటి విధంగా ప్రభు చేత రక్షణ పొందిన తరువాత మనం చదివినటువంటి 76వ అధ్యాయంలో 10వ వచనంలో, నరులు ఆగ్రహము నిన్ను స్తుతించును, ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందువు. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. ఈ 76వ కీర్తనలో 10వ వచనంలో నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును, 11వ వచనంలో మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి. అది మనం జకర్యా పుస్తకం 12వ అధ్యాయంలో, 14వ అధ్యాయంలో, 13వ అధ్యాయంలో కూడా కొన్ని భాగాలు ఉన్నాయి. ఇశ్రాయేలు వారు ప్రభువును అంగీకరించిన తరువాత, వారి మధ్యలో ఆయనను ప్రభువుగా రాజుగా గుర్తించిన తరువాత వారు పాడేటువంటి కీర్తన 118వ అధ్యాయంలో రచించబడింది. దానిలో ఇశ్రాయేలు వారు పాడుతున్నటువంటి పాటలో ఇక్కడ చూద్దాం, చూడండి. 13వ వచనం, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేసిన. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయను. నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించదును. యెహోవా నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. నేను వచ్చినట్టు నీతి గుమ్మములు తీయడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదును. ఆ విధంగా రక్షించబడినటువంటి ఆ దేశం ప్రభువుని రాజుగా అంగీకరించిన తరువాత ఆయన వారి మధ్యలో ప్రభువుగా రాజుగా ప్రతిష్ఠించబడినప్పుడు ఆ దేశం వారు పొందినటువంటి గొప్ప రక్షణను అనుభవించిన వారై వారి యొక్క నీతిమంతుల గుడారములలో రక్షణ సునాద గీతమును గూర్చిన కీర్తనలు పాడుతూ ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వారుగా ఆ దినాలలో చేయబడతారు. అది మన కీర్తన 76వ అధ్యాయంలో అది జరిగిన దాని గురించి రాజైన హిజ్కియా సమయంలో ఆసాపు కీర్తన రచించున్నాడు. ఈ 118వ కీర్తనలో ఇశ్రాయేలు వారు భవిష్యత్తులో వారి పక్షంగా ప్రభు మరలా రెండవసారి వచ్చినప్పుడు అన్యజనులందరినీ ఓడించి వారికి విజయాన్ని అనుగ్రహించి వారు ఎంతవరకు ఆగ్రహాన్ని పొందగలరో అంతవరకే దానిని ధరింపజేసి మిగిలిన ఆగ్రహ శేషాన్ని వారి పక్షంగా ఆయన యుద్ధం చేసి
వారికి విజయాన్ని అనుగ్రహించిన తరువాత వారు పాడేటువంటి కీర్తన ఈ 118వ కీర్తన. దాంట్లో ఏం చెప్తున్నారు చూడండి. 20వ వచనం, ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడివై నాకు ఉత్తరం ఇచ్చున్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తొలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యం. కనుక వారు అంతవరకు ఇన్ని సంవత్సరాలుగా తృణీకరించి వారి కన్నుల మీద ఉన్నటువంటి పొరను దేవుడు తొలగించిన తరువాత ఆ ఆత్మ ద్వారా వారి పొందినటువంటి స్వాతంత్రాన్ని రుచి చూచిన వారై, ఇది ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయన. అంటే ప్రభు యొక్క ప్రభావాన్ని గుర్తెరిగిన తర్వాత వారి పట్టణం భద్రపరచబడినప్పుడు వారు అనుభవించుతూ పాడినటువంటి సునాద గీతం ఈ 118వ కీర్తన. ఆ విధంగా రాజైన హిజ్కియా పక్షంలో నెరవేర్చబడింది. తర్వాత ఇశ్రాయేలు దేశం పక్షంగా నెరవేర్చబడబోయేది 76వ కీర్తనలో సూచనగా మనకున్నది. 76వ కీర్తనలో 12వ వచనంలో భూరాజులకు ఆయన భీకరుడు అనగా ఆ దినాలలో ఓడించబడినటువంటి వారందరూ కూడా, అంటే ఏ అన్యజనులందరూ కూడా యెరూషలేమును చుట్టుముట్టి జరిగేటువంటి యుద్ధములో యెహోవాయే స్వయంగా యుద్ధం చేసి ఆ రాజులందరినీ ఓడించడం ద్వారా భూరాజులందరూ ఓడించబడి ఆ ఇశ్రాయేలు వారికి కప్పం చెల్లించేటువంటి వారుగా చేయబడతారు. చూడండి యెషయా గ్రంథం, ఆయన ఏ విధంగా దిగి వస్తాడనేటువంటిది యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో ఉన్నది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు, తప్పించుటకై గొర్రెల కాపరుల సమూహము కూడిరాగా సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించున్నట్లు సైన్యములకు అధిపతియకు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదకిని దాని కొండ మీదకిని దిగివచ్చును. పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియకు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచూ విడిపించుచునుడను, దానికి హాని చేయక తప్పించుచునుడను. అది మనం జకర్యాలో చదివినటువంటి భాగానికి గుర్తుగా ఉంది. ఇది కూడా దినాల్లో జరిగించబోయే విషయం. తర్వాత ఆయన భూరాజులకు అందరికీ కూడా భీకరుడు అనేటువంటి మాటకు అర్థంగా ఇక్కడ యెషయా గ్రంథం 60వ అధ్యాయం, ప్రభువుని ఇశ్రాయేలు వారు అంగీకరించి వారి మీద ప్రభు రాజుగా ప్రతిష్ఠితుడై పరిపాలన జరిగించేటువంటి సమయంలో ప్రవచించినటువంటి ఈ యెషయా గ్రంథం 60వ అధ్యాయం. దానిలో చెప్తున్నాడు 2వ వచనంలో, చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. తర్వాత చూడండి 9వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఎవరెవరైతే ఇశ్రాయేలు వారి మీద దండయాత్రగా వచ్చి వారందరినీ కూడా కబళించాలని చూచున్నారో వారి రాజులు ఇశ్రాయేలు దేశమునకు ఉపచారం చేసేటువంటి వారుగా చేయబడతారు. తర్వాత 12వ వచనంలో, నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములు నిర్మూలన చేయబడను. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లెబనోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను సరళ వృక్షములను గొంజి చెట్లను నీ ఎదుకు తేబడును. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడుదురు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టబడును. ఈ విధంగా వీళ్ళ పక్షంగా ఇశ్రాయేలు వారి పక్షంగా నెరవేర్చబడేదిగా ఉంది. తర్వాత మనం చదివినటువంటి 76వ కీర్తన విశ్వాసమైన మనకు కూడా గుర్తుగా ఉంది. ఇప్పుడు మనం జీవించేటువంటి సమయంలో ఈ యెరూషలేము లేక సియోనులో ఆయన ఆలయం ఉన్నదంటే కూడి వచ్చేటువంటి బిడ్డలందరూ కూడా ఆయనకు ఆలయంగా ఈ లోకంలో మనం చేయబడ్డాం. చూడండి 1 కొరింథీ 3వ అధ్యాయం
16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక ఈ రోజుల్లో ఈ సియోను అనగా ఆత్మ సంబంధమైన సియోను అనగా మనమే ఆయన యొక్క ఆలయం. అంటే యథార్థమైనటువంటి పశ్చాత్తాప మనసుతో ప్రభువును అంగీకరించి పాప క్షమాపణ అనుభవాన్ని కలిగి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారే ఆయనను సేవించి కూడి వచ్చేటువంటి ప్రజలందరూ కూడా ఆయన యొక్క ఆలయంగా కట్టబడుతున్నారు. ఆ కట్టబడేటువంటిది ఇంకో చోట చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుంచి, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నారు. ఈ కట్టబడేటువంటిది దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలులను ఏర్పరచుకొని వారి ద్వారా తన ప్రభావాన్ని, తన యొక్క గుణములను, తన స్వభావాన్ని వెల్లడిపరచాలని చూచున్నాడు. కానీ వారు మన దేవుడికి నమ్మకంగా జీవించకపోవడం చేత అది ఎటువంటి విధంగా అభివృద్ధి చెంది ఆయన రాజ్యము భూమి మీద వారి చేత గుర్తించబడాలో అటువంటి విధంగా వారు జీవించలేకపోయారు. నూతన నిబంధనలో ఆయన స్వరక్తం చేత కొనిబడిన మనందరినీ ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నటువంటి మనందరం కూడా ఆయన ఆలయంగా దేవుని ఆత్మ చేత ఆయన యొక్క నివాస స్థలం ఉండటగా మార్చబడటకు కట్టబడుతున్నాం. ఆ కట్టబడేటువంటి సందర్భంలో 2 విషయాలు మనం గమనించవచ్చు మన విశ్వాస జీవితంలో. ఒకటి, మనం గనక యథార్థంగా గనక జీవించకపోతే, ఆయన పరిశుద్ధుడు గనక అటువంటి పరిశుద్ధతను మనం ధరించుకొని కనుక జీవించకపోయినట్లయితే మనము నిజమైన విధంగా ఆయన ఆలయం యొక్క ఔన్నత్యాన్ని గుర్తిరగనట్లు. రెండవది, అటువంటి విధంగా సంపూర్ణమైన సమర్పణతో ఆయన మన మధ్యలో ఉండాలని కోరుతూ కూడి వచ్చి ప్రతి స్థలంలో కూడా ఎవరెవరైతే ఆయన చేత ఆ విధంగా కొనబడ్డారో, ఏర్పరచబడ్డారో, కూడి వస్తున్నారో, ఒక్క ఆత్మ చేత ఒక్క ఆలయముగా, ఒక్క నివాస స్థలంగా ఉండటకు కట్టబడుతున్నారో వారందరి మధ్యలో దేవుని యొక్క ప్రభావము, స్వభావము బయలుపరచబడుతున్న సందర్భంలో రాజైన హిజ్కియా మీదకి అషూరు రాజు ఏ విధంగా వచ్చి ఉన్నాడో అటువంటి సమూహముల మీదకి, ఎక్కడెక్కడైతే స్థానిక సంఘాలు దేవుడు లేవనెత్తి ఉన్నాడో ఆ సంఘాల మీదకి అపవాది తన యుద్ధాన్ని చేసేవాడుగా ఉంటాడు ఎప్పుడు కూడా. ఆ సమయంలో ఏ విధంగా అయితే హిజ్కియాకు దేవుడు సహాయపడి తర్వాత రాబోయే దినాలలో ఇశ్రాయేలు వారికి ఏ విధంగా దేవుడు సహాయపడుతూ నడిపించుతూ వచ్చాడో, ఇప్పుడు యథార్థంగా ఆయనను వెతుకుతూ ఆయన యొక్క ఆలయంగా కట్టబడుతున్నటువంటి బిడ్డలందరికీ కూడా అపవాది యొక్క కుతంత్రాలన్నిటిలో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి వారందరినీ కూడా నడిపించేవాడుగా ఉంటాడు. మనం ఆ విషయాలను మనం చూడవచ్చు. చూడండి, 2వ కొరింథీ 1వ అధ్యాయం 7వ వచనం నుంచి, మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలివారై ఉన్నారని ఎరుగుదము కనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదుము అను నమ్మకము లేక ఉండినట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మా యందే మేము నమ్మిక ఉంచున్నట్లు మరణము అగుదము నిశ్చయం మా మటుకు మాకు కలిగి ఉండెను. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించును, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా మాకు సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మల్ని తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరం కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. సో ఈ పౌలు ఎఫెసీలో ఉన్న సందర్భంలో అతనికి ప్రాణాపాయ స్థితిల నుంచి దేవుడు ఏ విధంగా తప్పించున్నాడు అనేటువంటి విషయాన్ని, తర్వాత ఎఫెసీ తర్వాత తను వెళ్ళినటువంటి ఎఫెసీకి ముందు తను కొరింథీలో ఉండగా ఎఫెసీలో ఉన్న సమయంలో వారికి పత్రిక రాస్తుంటూ ఎఫెసీలో ఏం జరిగినటువంటిది, లేకపోతే ఎటువంటి శ్రమ జరిగింది అనేటువంటి విషయాన్ని వారికి గుర్తుకు తీసుకొస్తూ వారి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే,
మా శక్తికి మించి అత్యధిక భారం వలన కృంగిపోతుంది. అంటే ఇంకా చనిపోతాం కానీ బ్రతుకుతామనే నిరీక్షణ మాకు లేకుండా ఉండెను. అయినప్పటికీ మృతులను లేపు దేవుని యందే కానీ మా యందే మేము నమ్మికుంచున్నట్లు మరణమవుదము అను నిశ్చయము మా మటుకు మాకు కలిగిండెను. అట్టి గొప్ప మరణం నుండి మనమును తప్పించడం. ఏ విధంగా హిజ్కియాను తప్పించాడో, రాబోయే దినాల్లో ఇశ్రాయేలు దేశాన్ని తప్పించబోతున్నాడో, పౌలును తప్పించున్నాడో, ఇప్పుడు విశ్వాసులుగా ఉన్న మనందరినీ కూడా అటువంటి సందర్భాలలో అపవాది మన మీదకు కుతంత్రాల ద్వారా ఎదిరించి దేవుని యొక్క సాక్ష్యాన్ని పాడు చేయడానికి, మన విశ్వాసాన్ని వమ్ము చేయడానికి, మనలో భయాన్ని ఇతరమైనటువంటి విధంగా మన విశ్వాసాన్ని తొలగిపోయేటువంటి విధంగా ఎదిరించుతాడో, వాటన్నిటి నుంచి మృతులను సహితము లేపు దేవుని యందే మేము విశ్వసించి ఉన్నాము. అటువంటి విధంగా మాకు మరలా జీవించగలిగినటువంటి కృపావరమును దేవుడు అనుగ్రహించి ఉండగా మమ్మలను బట్టి అనేక మంది చేత కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడుతున్నాయి. కనుక ఇప్పుడు ఏ విధంగా రాజైన హిజ్కియా ఆయనకు మొక్కుబడులు చెల్లించుడు అని చెప్తున్నాడో, మరి విశ్వసించిన మనందరం కూడా అపవాది యొక్క కుతంత్రములన్నిటినీ కూడా మన ప్రభువు ఓడించి మనలను తన యొక్క భద్రతలో భద్రపరిచి ఉండగా, మనందరం కూడా ఆలయముగా దినదినము కట్టబడుతుండగా ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క భద్రతను మనం దినదినము గుర్తిరిగిన వారమై మన మీదకి రావాల్సినటువంటి ఆగ్రహ శేషాన్ని ఆయన ధరించుకొని మనకు విడుదల కలుగు చేస్తూ మన జీవితాన్ని దినదినము నడిపించుతుండగా మనము ఆయనకు మొక్కుబడులు చెల్లించుదము. ఆయన భూరాజులకు భీకరుడు. అటువంటి విధంగా జరిగినటువంటి ప్రయత్నం అంతయు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు మునుపు. చూడండి ఒక వచనం, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము నాయను, ఆయన యుగ యుగములు వరకు ఏలును అనెను. ఈ లోక రాజ్యములన్నీ కూడా మన ప్రభువు రాజ్యంగా మార్చబడ్డాయి. అది ఆ భూరాజులందరికీ ఆయన భీకరుడుగా ఆ దినాలలో చేయబడతాడు. అందరూ అన్యజనులందరూ వచ్చి ఆయనను ఆరాధించేవారుగా చేయబడతారు. ప్రతి మోకాలు ఆయన నామమును వంగి ప్రతి నోరు కూడా ఆయనే ప్రభువుని అంగీకరించేటువంటి విధంగా చేయబడుతుంది. అటువంటి ధన్యత ఇప్పుడు గతంలోనూ భవిష్యత్తులోనూ మన పక్షంగాను చక్కగా నెరవేర్చబడేటువంటి విధంగా ఆ కీర్తన మనందరికీ ఎంతో ప్రోత్సాహకరంగా కూర్చబడినది. పౌలు జీవితంలో ఏ విధంగా దేవుడు తన యొక్క కృపాశక్తిని బలపరిచి అతనికి విడుదల కలుగు చేశాడో, మన పక్షంగా కూడా దేవుని ఆలయంగా కట్టబడుతున్నటువంటి సందర్భాలలో ఏదైతే అపవాది తన కుతంత్రాల ద్వారా మనకు బెదిరింపును, భయాన్ని కలుగు చేస్తాడో, వాటన్నిటిలో నుంచి మనకు విడుదలను, శక్తిని, బలాన్ని అనుగ్రహించి భద్రపరిచేటువంటి మన ప్రభువుగా ఉన్నాడు. కనుక మనం ఆ గొప్ప ధన్యతను, ప్రభు మన మధ్యలో ఉండి మనను భద్రపరచుట, ఆయన ద్వారా మనం విడుదల పొందుట అనే అనుభవాన్ని విశ్వాసంతో గైకొని మన జీవిత యాత్రను ముందుకు కొనసాగించుటకు దేవుడు మనందరికీ కూడా కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. మరి ఇచ్చినటువంటి ఈ వాక్య భాగాన్ని మా అందరి కొరకే ఆశీర్వదించండి. ఆ దినాలలో మీ భక్తులు ఏ విధంగా జీవించి మీ వైపు చూచి మీ యొక్క శక్తిని ఆకాశం నుంచి పొంది నడిపించబడి మీ యొక్క ప్రభావాన్ని బయలుపరిచారు. మరి రాబోయే దినాల్లో మరి ఇశ్రాయేలు దేశం కూడా మారి మీ వైపు తిరగబోతున్నదో, మరి మాకంటే ముందు వారైనటువంటి పౌలు, మిగిలిన వారందరూ కూడా ఏ విధంగా మీ ప్రభావాన్ని వారి వారి జీవితాల్లో అనుభవించుకొని జీవించారో, అనేక మంది ఎదుట మీ ప్రభావాన్ని, మహిమను బయలుపరచగలిగారు. మా జీవితాలలో కూడా మీరు మాకు ఆలయముగా ఉన్నారనే విషయాన్ని, మేము మీకు ఆలయంగా కట్టబడుతున్నామనే విషయాన్ని గుర్తెరిగి, దాని యొక్క విలువను మేము గుర్తెరిగి మీరు మా మధ్యలో ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని ఆ ప్రకారంగా మా జీవితాలు జీవించగలుగుటకు కావలసిన కృపను మాకు ప్రసాదించు. ఏ విషయంలో కూడా మేము తొలగిపోక మీ అందులో భయభక్తులతో మీ పరిశుద్ధతను గుర్తు చేసుకుని, ప్రభా, మా మీదకు వచ్చేటువంటి ఆగ్రహ శేషాన్ని, మేము భరించలేని దానిని నువ్వు భరించేవాడుగా ఉన్నా అని తెలుసుకుని మాతో పాటుగా శ్రమలలో మాకు తోడుగా ఉండేవాడు అనే విషయాన్ని మేము గుర్తెరిగి భయపడక, ప్రభా, నిజంగా మీ యొక్క అనుభవాన్ని కలిగి జీవించడానికి మా అందరికీ కృప చూపించండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.